జూబ్లీస్ లో కూడా మొత్తం అన్ని డ్రైనేజ్ సమస్య కూడా చాలా ఉంది. మీరు ఏ విధంగా ప్రజలకు హామీ ఇవ్వబోతున్నారు? అంటే ప్రజలకు చాలా మంది తెలియదు ఏంటంటే జూబ్లీహిల్స్ అనగానే ఈ జూబ్లీహిల్స్ అనుకుంటారు. ఆ జూబ్లీహిల్స్కి వస్తే తెలుస్తుంది. అక్కడంతా ఎటు చూసినా డ్రైనేజ్ వాటరే, ఎటు చూసినా డ్రైనేజ్ వాటర్ ఉంటుంది. హై టెన్షన్ వైర్లు పోతుంటాయి, రెగ్యులరైజ్ చేయిస్తాను, రెగ్యులరైజ్ చేయించలే, రోడ్స్ అధ్వానంగా ఉంటాయి. ఒక్కసారి ఒక గంట వాన పడితే చాలు అంతా హైదరాబాద్ మొత్తం మన ఇక్కడ మంచిగా ఉన్నా కానీ కృష్ణానగర్ ఆ ఏరియా మొత్తం వాటర్లలో ఉంటుంది. ఏం చేస్తుంది ప్రభుత్వాలు? ఎన్నోసార్లు మేము ఫైట్ చేశాం, అక్కడ మా ఫైట్ సరిపోతలేదు. ఒక్కసారి శాసనసభ సపోర్ట్ చేయండి, శాసనసభ పోతానికి అక్కడ గలమెత్తుదాం, మన 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 యొక్క సమస్యలను మనమే తీర్చుకుందామని ప్రజలందరికీ నేను తెలియజేసుకుంటాను. ఇప్పుడు సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్, ఇప్పుడు అధికారం కాంగ్రెస్ లో ఉంది. వాళ్ళిద్దరిని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఏమంటారండి? ఇప్పుడు సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్, సిట్టింగ్ స్థానం ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ వాళ్ళిద్దరిని ఏ విధంగా ఎదుర్కోబోతుంది? డెఫినెట్లీ అండి, వాళ్ళందరూ కూడా చూస్తున్నది ఏంది, ఎవరిదో సపోర్ట్ చేసుకుందామని ఒక తరాజు గుర్తుండే వాళ్ళది. ఇంతకుముందు ఎవరు పైసలు ఎక్కువ పెడితే అటు ఉంగితే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ప్రభుత్వం లేదుంటే వాళ్ళ దగ్గర పోయి సంఘం నాకుతారు వాళ్ళు, ఎవరు ఎంఐఎం వాళ్ళు. కానీ మైనార్టీస్ ఇప్పుడు అలా ఆలోచిస్తలేరు, డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. మైనార్టీ సోదరులకు అందరు కూడా చెప్తున్నా, మోడీ గారు ఒక స్కీమ్ ఇస్తే ఇది మైనార్టీలకి, ఇది హిందువులకు అని తీసుకురాలేదు. స్కీమ్స్ అన్ని కూడా అందరికీ తీసుకొచ్చిండు. అందుకొరకు మళ్ళీ మైనార్టీ సోదరులకు మళ్ళీ చెప్తున్నాను, ఇటువంటి వాటికి పోకుండా మీరు ఇలాంటి లాలూచి పనులు చేసి ఎంఐఎం పార్టీకి సపోర్ట్ చేయకండి. ఎంఐఎం సపోర్ట్ అంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ ఎంఐఎం ఒకటే. ఆ ముసుగులో వస్తున్నటువంటి క్యాండిడేట్కే మీరు సపోర్ట్ ఏదైనా ఇవ్వాలనుకుంటే భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి. మేము ఏ విధమైన ఫైట్ చేసి సభలో మీ అందరి గురించి మీ గౌరవాన్ని కాపాడుతానని తెలియజేసుకుంటాం. కేటీఆర్ మాట్లాడుతూ ఇక్కడ నుంచే బీఆర్ఎస్ జయత్రయాత్ర ప్రారంభం కావాలంటున్నాడు. మరి దాని బీజేపీ పైన కూడా కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు. బీజేపీకి ఓటేస్తే ఏమొస్తే ఏం రాదు, మమ్మల్ని గెలిపియండి, మేము కూడా అభివృద్ధి చేసి కూడా అట్లనే అన్నారు. నిజామాబాద్లో పొందుగాళ్ళు ఇందుగాళ్ళు అని ఏం చేసారు అక్కడ జనాలు, ఇది ఎక్కడున్నది బీజేపీ అన్నారు. లేనిదే 65,000 ఓట్లు వచ్చినాయి. ఏమన్నా మాకు అంటే ఆలోచించి మాట్లాడాలి వాళ్ళు కూడా. మీరు ఎవరి సపోర్ట్ చూసుకొని వేసుకున్నారు ఓట్లు? లాస్ట్ టైము ఎంఐఎం సపోర్ట్ చేసింది. మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? మొన్న ఎంపీ ఓట్ల 18,000 ఓట్లు వచ్చినాయి, మాకు 65,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఆలోచించాలి వాళ్ళు కూడా ఎక్కడుంది అనేటప్పుడు. సో బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ ఉన్న కార్యకర్తలు రేపు ఎల్లుండి లోపల మొత్తం కిలాసే. నువ్వు ఎన్ని కలలు కంటున్నావు అన్ని కథమే, అక్కడ ఏమీ లేదు. ఇంకో అతనికి బ్యాక్గ్రౌండ్ ఏందో చూసుకోండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, నా బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసుకోండి. ఒక ఫ్రీడమ్ ఫైటర్ గ్రాండ్ సన్ని, నా ఫాదర్ ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్, నేను ఒక సోషల్ వర్కర్ని. ప్రజలే ఆలోచించుకుంటారని నేను అనుకుంటున్నాను. బీజేపీ పార్టీ మాత్రం పూర్తి ధీమాని అయితే వ్యక్తం చేస్తుంది. గతంలో ఎవరు పనిచేసినా కూడా కనీసం జూబ్లీహిల్స్ అయితే అభివృద్ధి చేయలేదు, నన్ను గెలిపియండి, నేను జూబ్లీహిల్స్ అభివృద్ధికి పాటుపడుతున్నా. అట్లాగే ఇప్పుడు పోటీ చేస్తున్న క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఏ విధంగా కూడా బీఆర్ఎస్ కు గత 15 సంవత్సరాలు కూడా అధికారంలో ఉన్నా కూడా ఏ విధంగా కూడా జూబ్లీహిల్స్ అయితే డెవలప్ చేయలేదు. ఇప్పుడు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి, జూబ్లీహిల్స్ అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి కూడా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రూపాల్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.